ఇవాళ ఒక పార్టీ పెట్టినప్పుడు మొదటి ఎవరు చాలా తక్కువ మంది ఉన్నారు, నేను కూడా లేదు. తర్వాత ఇవాళ ఇంతమంది యూత్, ఇంతమంది పేరు మహిళలకి ప్రశ్నించడానికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసింది. లేకపోతే మన సమస్యల గురించి థర్డ్ డైమెన్షన్ అంటే ఇంకొక డైమెన్షన్, 1 డైమెన్షన్ 2 డైమెన్షన్, 2 పార్టీలు ఉన్నాయి. 3వ డైమెన్షన్ మనకు లేదు. ఒకటే వాళ్ళు లేకపోతే వీళ్ళు అనే పరిస్థితి కాకుండా ఇంకొక యాంగిల్ ఆలోచించి సమస్యల్ని బయట తీసుకొచ్చి ఫైట్ చేసేదానికి ఎంతో మందికి అవకాశం ఇచ్చారు పవన్ కళ్యాణ్. మీ అందరికీ చెప్తున్నాను, ఒక ప్రెసిడెంట్గా లేదా ఒక మనిషిగా, ఒక క్రియేటివ్ పర్సన్గా, సినిమాకి సంబంధించిన క్రియేటివ్ అతను ఎంత చేయాలో అంత చేసేసి ఇంకా చేస్తున్నాను. చేయాల్సింది ఇవాళ స్టేజ్ మీద కూర్చున్న మీరందరూ కూడా మీ స్థాయిలో మీరు చేయాలి. తను అన్ని చేసి రెడీమేడ్గా చేసి పెట్టాడు. ఆ కొంచెం ఒక 10% పని మా చేతిలో ఉంది, 90% పని తను చేసింది. ఆ 10% పని మనం కూడా చేయకపోతే ఇది మన పర్పస్ అంటే అంతా అప్లై చేస్తే మనకి విలువ ఉంటుంది. కేసులు పడతాయి, గొడవలు అవుతాయి, ఇది వెరీ కామన్. పొలిటికల్ కేసులు అనేవి క్రైమ్ కేసులు కాదు. ఒక ఇష్యూ మీద పోరాడడానికి ఖచ్చితంగా ఒక ఇష్యూ మీద పోరాడితే అతని మీద కేసు పడదు. బట్ అదేమి దుర్మార్గమైన కేసు కాదు. 1,00,000 కోట్లు తినేసినటువంటి లంచగొండి కదా, 1,00,000 కోట్లు లంచం తినేసిన కేసు కాదు. లేకపోతే ఎదురుగానే మోసం చేసి దొంగ ఇసుక తీసుకెళ్ళిపోయి, కంకర తీసుకెళ్ళిపోయి, మట్టిని తీసుకెళ్ళిపోయి జనాన్ని నష్టపరిచే కేసులు కాదు. ఒక ఇష్యూ మీద పోరాడి తద్వారా కేసులు పడినప్పుడు మీకు అందరూ చెప్తున్నారు, ఎవరెవరి మీద అయితే కేసులు పడ్డాయో పొలిటికల్కి సంబంధించి భయపడతాడు. రాజేష్ లాంటి మంచి లాయర్ మీకున్నాడు, నిలబడుతుంది. అయితే రాజేష్ అడగండి, తెలుస్తుంది మీకు. ఒక మనిషి మీద ఒక పొలిటికల్ కేసు పడితే వాడు ఒక మెట్టు ఎదిగినట్టు తప్ప తగినట్టు. అంతే, కష్టం వచ్చినప్పుడే నాయకులు ఎదుగుతాడు, సుఖంగా ఉన్నప్పుడు ఎవరు నాయకులు ఎదగలేడు. సో కేసు పడింది, మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయని ఆలోచించండి. కేసు పడితే గర్వంగా ఉంది. ఎందుకంటే ఫైట్ చేయడానికి మనకి పవర్ఫుల్ లీగల్ సెల్ ఉంది. ఏ పార్టీకి లేనంత బలమైన లీగల్ సెల్ ఉంది. మొన్న మధ్యన కాబుల్లో మీరు చెప్పిన ఎమ్మెల్యే మనుషులు ఎవరో తెలియదు, ఒక పెట్రోల్ బంక్లో పనిచేసే కుర్రోడిని దారుణంగా కొడితే అది విజువల్ నా దగ్గరికి వచ్చింది. మీకు ఎంతవరకు ఐడియా ఉందో తెలియదు, కానీ మీలో ఓ మాదిరి ఇష్యూ అయినా సరే మా దాకా వస్తుంది, మా వైపు నుంచి కూడా ప్రయత్నం జరుగుతుంది. అది మీ దాకా వస్తుందో లేదో మాకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఇక్కడ ఉదయగిరి కదా పోలీసు విషయం అజయ్ గారు నిలబడ్డారు, ఇంకేదో విషయంలో మనక్రాంత్ గారు నిలబడ్డారు, ఇంకేదో విషయంలో ఒక మండల స్థాయి, ఒక గ్రామ స్థాయి, ఒక వీరమేళ ఎవరో నిలబడతారు. సో ఆ కుర్రోడు దారుణంగా కొట్టినప్పుడు నాకు నిజంగానే ఒక లైవ్లో చూస్తే బాధ అనిపించింది. 2 గోండాలు, వైసీపీ గోండాలే, వాళ్ళు ఏదో కార్పొరేట్ స్థాయిలో లేకపోతే మేబీ ఇంకేదైనా పై స్థాయి వ్యక్తులు, ఎమ్మెల్యే మనుషులని మాత్రం నాకు తెలుసు, అంటే వైసీపీ మనుషులే. ఆ కుర్రోడిని మేమెవరో తెలుసా, మేము సోన్స్తో మనుషులు, ఎవరో ఎమ్మెల్యే అతని పేరు మేము ప్రతాప్ రెడ్డి, ఆయన ఎవరో నాకు తెలియదు. నాకు అదొక్కటే అబ్బాయి చేసింది. ఎందుకంటే కామన్ మ్యాన్కి ఇప్పుడు ఎమ్మెల్యే ఎవరో తెలియాల్సిన అవసరం లేదు. తెలియదు అన్నదానికి ఆ కుర్రోడిని పెట్రోల్ పోయి ఉందని చాలా దారుణం కొడితే మేము దాని మీద చాలా సీరియస్గా తీసుకొని ఆ కుర్రోడికి నేను స్వయంగా మాట్లాడి ఆ అబ్బాయికి నా సపోర్ట్ ఇచ్చాను. సో మా దాకా వస్తుంది. కొన్ని అజయ్ గారు, కొన్ని మనక్రాంత్ గారు, మీరు ఎవరి కాదు సాల్వ్ చేసుకోండి, కానీ మనం నిలబడాలి. అంటే ఇక్కడ నేను కులాల ప్రస్తావన తెచ్చి అడ్వాంటేజ్ పొందాలనుకోలేదు. బట్ ఎట్ మీకు తెలుపుతున్నాను, ఆ కొట్టబడిన కుర్రవాడు ఎస్సీ కులానికి చెందిన కుర్రాడు. అబ్బాయికి చాలా జెన్యూన్గా నిజాయితీగా పనిచేసే కుర్రాడు. కేవలం మేము ఎవరి మనుషులో తెలుసా, ఎమ్మెల్యే మనుషులు సో పేరు చెప్తే నాకు తెలియదు. అదొక్కడే ఇంత అహంకారపూరితంగా తయారయ్యారు వైసీపీలో. ఇప్పుడు చెప్పండి.